చక్రి ఇంట్లో లలిత ఫోటో చూసి తన తల్లి ద్వారా అసలు నిజం తెలుసుకున్న మహాలక్ష్మి ఆనందంలో చక్రి. దాంతో ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద మాధవ్కి వచ్చినటువంటి పాత సంబంధం వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళైతే మాధవ్కి వాళ్ళు పెట్టిన కండిషన్ గురించి చెప్తారు. అదేంటి అంటే, పెళ్ళైతే చేసుకుంటాం కానీ అమ్మాయి ఆ ఇంటికి రాదు, వేరే ఇంట్లో కాపురం పెట్టాలి అని చెప్పేసి. ఇక మాటతో ఇంట్లో అందరూ కూడా ఆలోచనలో పడతారు. ఇక పెళ్ళైతే చేసేస్తే పెద్దన్నయ్య ఇంట్లో ఉండడు, అంతే కదా, ఏం కాదులే, అన్నయ్య సంతోషంగా ఉంటాడుగా, అంటే పెద్దన్నయ్య ఒప్పుకుంటాడు అనుకుంటున్నావురా దీనికి అంటాడు కేశవ కన్నాతోటి. ఈ కన్న తర్వాత మహాలక్ష్మి అన్నీ ఆలోచిస్తుంది. ఆలోచించిన తర్వాత మహాలక్ష్మి వెంటనే సరే అయితే నేను ఇప్పుడు పెద్దిని ఒప్పిస్తాను అంటుంది. ఎలా ఒప్పిస్తావు అని అంటే, చెప్తానుగా నేను ఒప్పిస్తాను అని చెప్పి మహాలక్ష్మి అయితే ఒక మాధవ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఏంటి పెద్ది, ఈ సంబంధం విషయం ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటే, ఏముందమ్మా చేయటానికి ఏమీ లేదు, జరిగింది ఏదో జరిగిపోయింది, అవనివ్వు. ఇప్పుడు వీళ్ళ కోసం అని చెప్పి నా తమ్ముళ్ళని వదిలేసి నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోలేను కదా అని అంటే, నువ్వు కనుక అలా వెళితే నేనెక్కడికి వెళ్లకుండా చక్రితోనే జీవితాంతం ఉంటాను పెద్ది, నువ్వు సంతోషంగా ఉండడం నాకు కావాలి అంటుంది. అమ్మ మహాలక్ష్మి, నీకు నేను ఏం చేశానని చెప్పి నువ్వు నీ జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధం పడుతున్నావు? చక్రి అంటే నీకు ఇష్టం లేదు, ఆ విషయం నాకు తెలుసు. ఇది కేవలం నీ ఆపద్ధర్మ పెళ్ళి, మరి అలాంటి దాన్ని శాశ్వతం చేసుకుంటానంటున్నావు అంటే నీ జీవితం పూర్తిగా చక్రితోనే ముడిపడిపోతుంది కదా, ఆలోచించు తల్లి అంటూ ఉంటాడు. నేను ఆలోచించాను పెద్ది, ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను, కాబట్టి నువ్వైతే ఒప్పుకో పెద్ది, ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకో, నువ్వు సంతోషంగా ఉంటావు. గాయత్రి కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇక్కడిక్కడే తిరుగుతూ ఆ జ్ఞాపకాలతో చాలా బాధపడాల్సి ఉంటుంది, ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని చెప్పని అంటుంది. అనేసరికి ఇక వెంటనే మాధవ ఆలోచనలో పడతాడు. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే చక్రి జీవితం బాగుపడుతుంది, బంగారం లాంటి మహాలక్ష్మి చక్రికితో జీవితాంతం ఉంటుంది, నా తమ్ముడికి వచ్చే మంచి జీవితం కంటే ఇంకా నాకేం కావాలి? వాళ్ళు అనుకున్నట్టుగా నేను వేరే ఇంటికి కాపురానికి వెళ్ళిపోతే నా తమ్ముడు మహాలక్ష్మి సంతోషంగా ఉంటారు కదా అని ఆలోచించుకుంటూ మాధవ సరే అంటాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి పెద్ది ఓకే అన్నాడా అని మహాలక్ష్మి అంటే, ఏంటి పెద్దన్నయ్య ఓకే అన్నాడా అని చెప్పి కేశవ అంటాడు. కన్న అయితే ఆశ్చర్యపోతాడు. నారాయణ వచ్చి, ఏంటి పెద్దోడు మొత్తానికి ఉన్నాడే, అంతే మరి, వెళ్తూ వెళ్తూ ఉంటే ఏదో ఒకటి నచ్చకుండా పోదు కదా, ఖచ్చితంగా నచ్చుతుంది. భూలోక అప్సరస గాయత్రి మాత్రమే అనుకుంటే ఎలా, ఇదిగో గాయత్రిని తలదందే సంబంధం వచ్చింది అంటాడు. మీరు కాస్త ఊరుకుంటారా, ఒప్పించడానికి నానా తంటాలు పడ్డాం, ఇప్పుడు వచ్చి గాయత్రిని తక్కువ చేసి మాట్లాడితే ఇక పెద్ద మనసు మార్చుకుంటాడు అని చెప్పని అంటుంది. ఊరికే మార్చుకునేదాన్ని మనసు ఎందుకు అంటారు, ఆడి మనసు అంతా గాయత్రి చుట్టే తిరుగుద్ది, ఎవరికి తెలీదు అంటూ వెళ్ళిపోతాడు. పెద్ది ఏంటిది అంటే, అన్నిటికీ చెక్ పడుతుందిలేమ్మా, నువ్వు కంగారు పడకు అని చెప్పని అంటాడు మాధవ. ఇక అన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక మహాలక్ష్మి ఇంకా వీళ్ళందరూ అయితే ఇంకేముంది, పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టాలి. ఇక పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉండగా మాధవ్ అయితే, ముందు మన ఇంటికి సున్నాలు వేయాలి, దానికి కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి అని అంటాడు. అది నేను చూసుకుంటానులే పెద్ది, ముందైతే ఇల్లు అంతా శుభ్రం చేసేద్దాం అని చెప్పని అంటుంది. కోర్టు వాళ్ళు అనుమతించకుండా ఏది ఎక్కడ కదపకూడదమ్మా అంటే, బాగా చెప్తున్నావు, రోజు మనం బెడ్షీట్స్ వేసుకుని వాటిని మడత పెట్టి పక్కన పెడుతున్నాం, ప్రతిరోజు వెళ్ళి కోర్టులో అప్లికేషన్ పెట్టుకుని వస్తున్నామా ఏంటి? మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవడానికి కోర్టు వాళ్ళు అనుమతి ఇచ్చేదేంటి? వాళ్ళు కేవలం పెయింట్స్ వేసుకోవడానికి, కొత్త కొత్త రిపేర్ వర్క్స్ అంటే కొత్తగా ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి పర్మిషన్స్ తీసుకోవాలి, కానీ మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవడానికి ఏం అవసరం లేదు. అలా అని ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా పెట్టేసి ఉంచారా ఏంటి అంటూ సర్దటం మొదలు పెడుతుంది. కన్నా ఒక పక్కన, కేశవ ఒక పక్కన, చక్రి ఒక పక్కన, మాధవ, నారాయణ అందరూ కూడా ఇల్లంతా సర్దటం మొదలు పెడతారు. ఒక్కొక్క గది సర్దుతూ చెత్తంతా తీసేసి బయట పాడేస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి ఒక ర్యాక్ సర్దుతూ ఉంటుంది. అలా ర్యాక్ని సర్దుతూ ఉన్న టైంలోనే బయట నుంచి నారాయణ, రేయ్ గదిలో ఉన్న అల్మారా మాత్రం అంటుకోవద్దని చెప్పు అని అంటాడు. అప్పటికే మహాలక్ష్మి ఆ ర్యాక్ మొత్తాన్ని సర్దేస్తుంది.
అలా సర్దుతున్న టైంలోనే తనకి ఒక ఫోటో కనపడుతుంది. దాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది మహాలక్ష్మి. ఈ ఫోటో ఈ ఫోటో మమ్మీది కదా, ఇక్కడుందేంటి అని చెప్పని అనుకుంటూ ఆ ఫోటో తీసి తన చేతిలో పట్టుకుంటుంది. ఇంకేమైనా ఫొటోస్ ఉన్నాయా అని వెతుకుతూ ఉంటే ఇంకొక ఫోటోలో లలిత ఇంకా నారాయణ ఇద్దరు పక్కపక్కనే ఉండి దిగిన ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా ఫొటోస్ వెతుకుతూ ఉంటే తాయారు ఇంకా నారాయణ వాళ్ళ ఇంకొక అన్నయ్య ఉంటాడు కదా ఆయన, ఇక ఇటు నుంచి లలిత నారాయణ వీళ్ళ నలుగురు కలిసిన ఫోటో ఉంటుంది. ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది. ఏంటిది, వీళ్ళందరితో మమ్మీ ఎందుకుంది, అసలు మమ్మీకి వీళ్ళకి సంబంధం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అనుకుంటూ ఉండగానే ఈలోపు ఆల్మర తీయొద్దని చెప్పానుగా అంటాడు నారాయణ. నాకు చెప్పలేదెవరు, అందుకే నేను సర్దేశాను అంటుంది. ఇక వెంటనే నారాయణ అయితే గబగబా వచ్చి ఇక్కడ కొన్ని ఫోటోలు ఉండాలి అని చెప్పానంటే ఇవిగో నా చేతిలో ఉన్నాయి అని చెప్పని అంటుంది మహాలక్ష్మి. ఇటివ్వు అని చెప్పి తీసుకుంటే ఆమె ఎవరు అని చెప్పని అడుగుతుంది. ఎవరైతే నీకు కావాలి అని అంటాడు. నేనేమి కోపంతో అడగట్లేదు, మామూలుగా అడుగుతున్నాను, ఎవరో చెప్పొచ్చు కదా, మీ నలుగురు కలిసి ఫోటో దిగారు అని అంటేను తను నా చిన్న చెల్లెలు అని అంటాడు. చిన్న చెల్లెలా అంటే తాయారు పిన్ని తర్వాత అని అనగానే అవును మీ తాయారు పిన్ని తర్వాతే అని చెప్పని అంటే ఓహో అంటే తాయారు పిన్ని పెద్దది, నేను పెద్దమ్మ అనాలి అని అంటే పెద్దమ్మ అనడం ఏంటి, తాయారు నీకు పిన్ అవుతుంది అంటే కాదు కాదు తాయారు పిన్ని నాకు పెద్దమ్మ అవుతుంది అని చెప్పని అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, నీకెందుకు పెద్దమ్మ అవుతుంది అని అంటే ఎందుకంటే ఆ ఫోటోలో ఒక ఆమె నాకు అమ్మ కాబట్టి అంటుంది. ఏంటి తాయారు నీకు అమ్మ అంటే కాదు 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 ఇంకొకళ్ళు ఉన్నారు కదా అని అంటే ఎవరు, లలిత, లలిత మీ అమ్మ అని అంటూ ఏంటి అటకారమా అంటాడు నారాయణ. వెట్టకారాలు గొడ్డుకారాలు కాదు మామయ్య గారు, ఆవిడెవరో కాదు నన్ను కన్న మాతృమూర్తి అంటుంది మహాలక్ష్మి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నిజం చెప్పు అని అంటాడు. అవును మామయ్య గారు, ఆవిడెవరో కాదు మా అమ్మ, నన్ను కన్న తల్లి అని చెప్పగానే షాక్ అయిపోతాడు నారాయణ. ఇదంతా నిజమేనా, కళ అని చెప్పని అంటూ ఉంటే నిజమే మామయ్య గారు, కళ కాదు అబద్ధం అంతకంటే కాదు, చెప్తున్నాను కదా ఆవిడే మా అమ్మ. ఇదిగో ఫోటో చూడండి, లలితాదేవి, మహాలక్ష్మి డాటర్ ఆఫ్ లలితాదేవి అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటో చూపిస్తుంది. అవును మా లలిత ఎక్కడుందమ్మా, ఏ ఊళ్ళో ఉంది అని అడుగుతాడు. అదేంటి మావయ్య, అసలు ఎక్కడుంటోందో ఏ ఊళ్ళో ఉంటోందో ఏమీ తెలియకుండా ఎలా ఉన్నారు మీరు అంటే మా అమ్మకి మీరు పెళ్లి చేయలేదా అని అంటే అది మా మాట ఎక్కడుందమ్మా, మా మాట వినుంటే ఇలా ఎందుకు ఉండేది, అది మా మాట వినకుండా మమ్మల్ని అందరినీ దాటుకుని మా అందరినీ దాటేసి వెళ్ళిపోయి వాడిని పెళ్లి చేసుకుంది. ఆ వెధవంటే నాకెందుకు అందుకే అంత కోపం అనగానే ఏంటి మా డాడీ ప్రతాప్ అంటే మీకు కోపమా అనగానే అవును, లలిత నిజంగా మీ అమ్మే అయితే అది చేసుకున్న ఆ ప్రతాప్ గడ్ అంటే మాత్రం నాకు కోపం అంటాడు. ఇదిగో చూడండి అంటే నీకదే, అసలు వాడు ఎలా ఉంటాడో కూడా మాకు తెలీదు అని అంటాడు. ఏంటి మీరు చెప్తోంది, ఎలా ఉంటాడో తెలియని మనిషికి ఎలా ఇచ్చి పెళ్లి చేశారు అనగానే మేమెక్కడ చేశామమ్మా, ఆ అవకాశం మీ అమ్మ ఎక్కడిచ్చింది, చేస్తారా చస్తారా అని బెదిరించింది. వాడెవడో ఏంటో తెలియకుండా ఎలా చేస్తామంటే నాకు తెలుసని చెప్తున్నాను కదా, నేను చేసుకుంటానంటున్నాను కదా, మీరొచ్చి అక్షింతలు వేయండి చాలంటున్నాను కదా అంటూ మా అందరి నోర్లు మోపించింది. మేమెవ్వరము ఒక్కడుగు ముందుకు వేయటానికి లేని పరిస్థితి తీసుకొచ్చింది, మమ్మల్ని అలా కూర్చోబెట్టింది. అందుకోసమే నేనైతే చాలా ఆలోచిస్తున్నాను, చాలా చాలా ఆలోచిస్తున్నాను అని చెప్పి ఎంతలా చెప్పినా కూడా లలిత వినకుండా అక్కడి నుంచి మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఇన్నేళ్లకు ఇప్పుడు నువ్వు లలిత ప్రస్తావన తీసుకొచ్చావు అని అంటాడు నారాయణ. వెంటనే ఇక మహాలక్ష్మి గబగబా బయటకు వచ్చి లలితకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇక మా అంటే హలో చెప్పు అని అంటుంది. అమ్మ నేను మహాని అనగానే చెప్పు అంటుంది. మీ అన్నయ్య నారాయణ గారు నీకోసం చాలా బాధపడుతున్నారు అంటుంది. ఏంటి మా అన్నయ్య నారాయణ నీకు కలిసారా, ఎలా కలిశారు, ఎప్పుడు కలిసావు, అసలు మా అన్నయ్య నారాయణ నీకెలా తెలుసు అంటూ ఉంటే నాకు తెలుసు, అన్నీ తెలుసు, చెప్పు ఏంటి అసలు ఇదంతా,
నువ్వు ఎప్పుడు మీ పుట్టింటి గురించి అడిగినా మా పుట్టింటి వాళ్ళు అంత గొప్పోళ్ళు ఇంత గొప్పోళ్ళు అని చెప్పేదానివి. ఇక్కడ చూస్తే ఏమీ లేదు అని అంటే, అసలు నీకు వాళ్ళు ఎలా కలిసారే, వాళ్ళు నీకెలా తెలుసు అంటూ ఉంటే, వాళ్ళు కలిసేదేంటి తెలిసేదేంటి, నేను పెళ్లి చేసుకున్న చక్రి ఎవరనుకుంటున్నావు, మీ నారాయణ అన్నయ్యకి రెండో కొడుకు అని అనగానే షాక్ అయిపోతుంది లలితాదేవి. అయ్యో, ఈ మాట తెలిస్తే ఇక ప్రతాప్ మామూలుగా ఎగరడుగా అంటూ ఉంటుంది. ఎవరు ఎగిరితే నాకెందుకు, ఎవరు ఎగరకపోతే నాకెందుకమ్మా, నేను అడిగిన దానికి చెప్పు, అసలు ఏంటి కథంతా, మీ వాళ్ళు చాలా ఉన్నవాళ్ళని ఎందుకు చెప్పావు అని అంటే, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న నా కుటుంబం ఈరోజు ఇలా ఉంది, కానీ ఒకనొకప్పుడు మేము చాలా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళం. అలాంటి మేము సడన్గా మా నాన్న చనిపోవటంతో ఆస్తులు మాకు పంచినవి మేము నిలబెట్టుకోలేకపోయాం. ఒక రకంగా మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి వాటాని మీ నాన్న హారతి కర్పూరం చేసేశాడు. ఆ ఆస్తి మొత్తాన్ని అమ్మేసి డబ్బు పట్టుకుని నేను మీ నాన్నతో వచ్చేసాను. వీళ్ళు ఎంత చెప్తున్నా నేను వినలేదు. మీ నాన్న ఆ డబ్బుని బిజినెస్లో పెట్టి ఇందులో పెట్టి మొత్తం హారతి కర్పూరం చేసేశాడు. సరే, అయిపోయిన తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో అంటూ చాలా భయపడ్డాను. కానీ దేవుడి దయ వల్ల ఏ రోజు నన్ను వదిలిపెట్టలేదు, నా చెయ్యి విడవలేదు. మనిషి కోపిష్టివాడే కానీ మనస్సు మాత్రం నా చుట్టే ఉంటుంది అని అంటుంది. మరి ఇంత బాధని కడుపులో పెట్టుకుని పుట్టింటికి ఎందుకు దూరంగా ఉన్నావు అని అంటే, నేను పుట్టింటికి వెళితే మరుక్షణం ఈ గుమ్మంలో అడుగుపెట్టే పరిస్థితి నాకు ఉండదు మహా. అందుకోసమే ఇన్నేళ్ల నుంచి నాకు అసలు పుట్టిల్లే లేదన్నట్టుగా మా వాళ్ళు అంత ఉన్నవాళ్ళు ఇంత ఉన్నవాళ్ళు అని చెప్పుకుంటూ వచ్చాను. పేదవాళ్ళని చెప్తే ఇక్కడ ఒప్పుకోడు సరికదా, అయితే నువ్వు వెళ్ళి నీ ఇంట్లోనే ఉండంటాడు. మీకోసం మిమ్మల్ని వదల్లేక నేను ఇంతకాలం ఇదంతా భరిస్తూ వచ్చాను. కానీ దేవుడు నా మొర ఆలకించాడు. అందుకోసమే నా కూతురువైన నిన్ను తీసుకెళ్ళి నా అన్న ఇంటికి నిన్ను కోడల్ని చేశాడు. చాలా సంతోషంగా ఉంది మహా, మామూలు సంతోషం కాదు తెలుసా, ఎంత హ్యాపీగా ఉందో నాకు అని చెప్పని అంటూ ఉంటుంది. ఇక లలిత మాటలతో చాలా సంబరపడిపోతున్నటువంటి మహాలక్ష్మి, సరేనమ్మా అలాగే అయితే నువ్వైతే హ్యాపీగా ఉన్నావు కదా, సరే నేను నెక్స్ట్ ఏం చేయాలో చూస్తాను. ఇక్కడ మా నారాయణ మామయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి మాధవ్కి పెళ్ళి, అందుకోసమే ఇప్పుడు ఇల్లంతా సర్దుతుంటే దొరికాయి మీ ఫొటోస్ అని చెప్తుంది. సరే అయితే జాగ్రత్త అని అంటుంది. ఇక ఇటు నుంచి లలిత అయితే అన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లలిత. మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత గదిలోకి వచ్చి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫోటోని చూసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు గుర్తొచ్చారు సడన్గా అని అంటాడు. ఇక ప్రతాప్ అయితే, గుర్తు రాకూడదా, వాళ్ళకి ఎలాగూ చెప్పట్లేదు, కనీసం నేను గుర్తు తెచ్చుకున్నైనా బాధపడకూడదా అని అంటూ ఉండేసరికి ఇక సరేనని చెప్పేసేసి చాలా వరకు కూడా లలిత సైలెంట్గా కూర్చుంటుంది. ఈలోపు ఇక్కడ మాధవ్ అయితే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు కదా, ఈ విషయం తెలుసుకున్న గాయత్రి గబగబా వస్తుంది. ఏ బాబా పెళ్లికి ఒప్పేసుకున్నావా అంటే, ఆహా నువ్వు మాత్రం ఎంగేజ్మెంట్లు చేసుకోవచ్చు, హ్యాపీగా వాళ్ళు చెప్పిన సంబంధాలు చేసుకుని సంతోషంగా ఉండొచ్చు, పెద్ద మాత్రం పెళ్లి పెటాకులు లేకుండా కూర్చోవాలి అంతే కదమ్మా, ఏం న్యాయం చెప్పావమ్మా అని అంటే, అది కాదు మహాలక్ష్మి, నా పరిస్థితి నీకు తెలీదు, నేను ఎంతలా ఇబ్బంది పడుతున్నానో నీకు తెలీదు, నేను ఎంతలా ఏడుస్తున్నానో నీకు తెలీదు అని అంటూ ఉంటుంది. ఏంటి తెలీదు, ఆ రోజున టెంపుల్లో పెళ్ళికి అరేంజ్మెంట్స్ చెయ్యి అని చెప్పి నేను రాలేకపోతున్నాను, ఎందుకో నీకు తెలీదు అంటూ ఇలాగే చేసావు, ఇంకేంటి ఇప్పుడు మాట్లాడుతున్నావు అని చెప్పని అంటుంది. దాంతో ఇక ఇటు నుంచి గాయత్రి ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే, ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు, ఓకే అని చెప్పొస్తే రేపు పొద్దున్నే గుడి దగ్గర అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెళ్లి చేసేస్తాను అంటుంది. అంటే ఉదయం 9 గంటలకు మీరు వచ్చినా రాకపోయినా నేను గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, వచ్చి మాధవ్తో నా పెళ్లి చేయండి, మాధవ్ బావ నా వెళ్ళ తాళి కట్టాలి అని అంటుంది. చాలే ఇవి చాలా చూసాం మేము అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఆ మాటలు గాయత్రి అనడం మాధవ్ వింటాడు. ఇది చాలా గట్టిగానే చెప్పింది, వచ్చినా వస్తుంది అని చెప్పేసి ఉదయాన్నే లేచి పనంతా చేసేసి కాస్త నీట్గా రెడీ అవుతాడు. ఏంటి పెద్ది పనికి వెళ్ళట్లేదా అని అంటుంది. వెళ్తున్నానమ్మా అంటే, మరి నీ గెటప్ ఏంటి డిఫరెంట్గా ఉంది, రోజు లుంగి కట్టుకునేవాడివి, మరి ఈరోజు ఏంటి లుంగి కట్టుకోకుండా ప్యాంట్ వేసుకుని అవి కూడా కొత్త బట్టలు వేసుకుని బయలుదేరావు అంటుంది. అబ్బే ఏం లేదు, మామూలుగానే ఈరోజు పనే ఉండదు,
సూపర్వైజింగే అని అంటాడు. ఓహో సరే అయితే జాగ్రత్త పెద్ది అని పంపిస్తుంది. ఇంకా అలా పంపించిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ గాయత్రి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని వాళ్ళ నాయనమ్మని ఇద్దరిని గదిలో పెట్టి గడియ పెట్టేసి గుడి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళిపోతుంది. పురుషోత్తం ఊళ్ళో ఉండడు. ఇప్పుడు ఎవరు వచ్చి ఆ ఇంటి తలుపు తీయరు, ఎందుకంటే తాళం వేసేస్తుంది గాయత్రి. తాళం చెట్లలో విసిరేసి వెళ్ళిపోతుంది. ఇక గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మాధవ్ అయితే అప్పుడే గుడి దగ్గరికి వస్తూ ఉంటాడు. గాయత్రి అక్కడే కూర్చుని 9 అయిందా అని చూస్తూ ఉంటే 9ంటికి గాయత్రి అక్కడ ఉంటుంది. అలా గాయత్రిని చూసి చాలా సంబరపడిపోతాడు మాధవ. వచ్చేస్తుంది, నా కోసం నా గాయత్రి వచ్చేస్తుంది అనుకుంటూ వెళ్తాడు. వెళ్ళేసరికి మాధవని చూసి, వచ్చావు బావా, వాళ్ళెవరు నమ్మకపోయినా నువ్వు నమ్మావు బావా, ఇచ్చాలి నాకు అనేసి సంతోషంగా సంబరంగా ఉత్సాహంగా చాలా చక్కగా ఉరకలు వేస్తూ వెళ్ళి మాధవని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక మాధవ పద అని చెప్పి పంతులు గారి దగ్గరికి తీసుకెళ్లేసరికి పంతులు గారు, చెప్పు మాధవ అంటే మా ఇద్దరికి పెళ్లి చేయాలి పంతులు గారు అంటే, శుభం, ఈనాటికైనా ఇద్దరు తెగించారు పోనీలే అని చెప్పేసేసి ఇక తన అసిస్టెంట్ పంతులు గారు చిన్న అబ్బాయి ఉంటాడు, వెళ్ళి దండలు సూత్రాలు రెడీ చేసి తీసుకురా, త్వరగా పెళ్లి చేయాలి, మళ్ళీ ఎవరు వచ్చినా పెళ్ళి ఆగుతుంది అని అంటే, అలాగే గురువుగారు అంటూ ఆ పిల్లాడు గబగబా వెళ్ళి మంగళసూత్రాలు ఇంకా పసుపు తాడు పూలదండలు అన్నీ పెళ్లికి సంబంధించిన జీలకర్ర బెల్లం అన్నీ తీసుకుని వచ్చేస్తాడు. ఇక కూర్చోపెట్టి ఇద్దరికి పంతులు గారు పెళ్లి చేసేస్తారు. గుడికి వచ్చిన వాళ్ళందరినీ పిలిచి నుంచోపెట్టి పెళ్లి తంతు కానిచ్చి అందరి చేత అక్షింతలు వేయిస్తారు పంతులు గారు. చాలా సంతోషంగా గాయత్రి అయితే మాధవిని గట్టిగా పట్టుకుని, ఇది నిజమే కదా బావా, కల కాదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. నిజమే గాయత్రి, మనం పెళ్లి చేసుకున్నాం, నువ్వు నా భార్యవి అంటాడు మాధవ. ఇక అక్కడి నుంచి ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తూ ఉంటే వీధిలో వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు. ఈలోపు పురుషోత్తం కాదు, తాయారు వాళ్ళ పెద్దన్నయ్య ఇంటికి వచ్చి చూస్తే తాళం వేసుంటుంది. తాళం ఏదే అంటే అది పట్టుకుపోయింది అని అంటుంది తాయారు. సరే ఉండండి అని పక్కనే రాయి తీసి తాళం పగలగొట్టి గడియ తీసేసరికి ఇక తాయారు బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది. ఇది ఎక్కడికి పోయింది అంటూ ఉండగానే ఈలోపు వీధిలోంచి ఒక కుర్రాడు పరిగెత్తుకొచ్చి, తాయారత్త నీ కూతురు ఆ మాధవ్ని పెళ్లి చేసుకుని వచ్చింది అనగానే, ఏం మాట్లాడుతున్నావురా అంటుంది. అవును పెళ్లి చేసుకుని వచ్చింది అని చెప్పని అంటే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తాయారైతే. పెళ్లి చేసుకుని వచ్చిందా, అన్నంత పని చేసింది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఇక తాయారు కంగారు పడుతూ గబగబా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే ఇంకా ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరే వస్తున్నారు, ఈ మందందరూ ఎక్కడున్నారు అని అంటే ఇక వాళ్ళంతా ఇంట్లో ఉంటారు. ఈలోపు వాళ్ళిద్దరూ వచ్చి తాయారిని చూసినా పట్టించుకోకుండా గుమ్మం దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక లోపల నుంచి, అమ్మా నువ్వు మళ్ళీ టీ పెట్టినప్పుడు నాకు చెప్పు, నేనన్నా సహాయం చేస్తా, ఆ టీ అలా పెట్టి నన్ను చంపకు, తాగపోతే ఊరుకోవట్లేదు నువ్వు అని చెప్పేసేసి అంటూ నారాయణ బయటకు వచ్చేసరికి మాధవ గాయత్రి కనపడతారు. ఏరా పెద్దోడా, మొత్తానికి సాధించవురా, ఏమే తాయారు, నీ కూతురు వచ్చి నా కొడుకుని పెళ్లి చేసుకుని చూసావా, నువ్వే దగ్గరుండి చేసావా ఏంటి కొంపదీసి అని చెప్పని అంటూ ఉంటే, ఒరేయ్ నువ్వేగా ఇదంతా చేసింది అంటే, నాకు తెలియదే బాబు, తెలిసినట్టయితే బ్యాండ్ బాజా భారత్ శుభ్రంగా బ్యాండ్ మేళాలు పెట్టి తీసుకొచ్చేవాడిని కదా, నీ కళ్ళ ముందేగా వాళ్ళ ఇంట్లోకి వస్తున్నారు, నేను చూస్తున్నాను అని చెప్పేసి అంటూ, మహాలక్ష్మి అమ్మ మహాలక్ష్మి హారతి పళ్ళం బట్రా అని చెప్తాడు. ఒక్కసారిగా మహా వచ్చి వీళ్ళిద్దరిని చూసి సంతోషంగా లోపలికి వెళ్ళి హారతి పళ్ళం తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన తర్వాత ఇక మాధవికి గాయత్రికి దిష్టి తీసి ఎర్రనీళ్ళు తీసుకొని వెళ్ళి తాయారు ముందు నుంచి వెళ్ళి పారబోసి, చిచ్చి వెదవ దిష్టి కళ్ళు వాళ్ళ మీద పడ్డాయి, ఏమవుతుందో ఏంటో, ఏం కాకూడదని వీళ్ళు ఇంకొకసారి దిష్టి తీసేస్తాలే రాత్రికి అంటూ ఉంటే, ఇదిగో అమ్మాయి నన్నే కదూ అంటున్నావు అని అంటుంది. అయ్యయ్యో మీకు అంత బాగా యాప్ట్ అయిందా, అందుకేనా భుజాలు తడిమేసుకుంటున్నారు అని చెప్పేసేసి అంటుంది. ఇక తాయారు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే మహాలక్ష్మి లలితకు ఫోన్ చేసి, రేపు పొద్దున్నే నువ్వు రా మమ్మీ, ఎందుకంటే నీ పెద్ద మేనల్లుడు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు అని చెప్పని అంటుంది. నేను రావటం అంటే అది మామూలుగా అయ్యే విషయం కాదులే, నాకు ఫొటోస్ పెట్టి చూస్తాను అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.